హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కథాలిక. ఈరోజు మనము కుకట్పల్లి మాస్క్ గాల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ 41 మరియు 42వ ఎపిసోడ్ చూసేద్దామా? ఇక 41వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, అర్జున్ శ్రావ్య శుతిమెత్తని అందాలను అంతకంటే శుతిమెత్తగా తడిమేస్తూ కొన్నిసార్లు చురుగ్గా నొక్కేస్తూ చిన్నగా అతని చేతి వేళ్లను ఆమె మెడ మీద నుండి జుట్టులోకి పోనిస్తున్నాడు. శ్రావ్య జుట్టును అతని అరచేతికి అందినంత వరకు గట్టిగా పట్టుకున్నాడు. శ్రావ్య అలాగే కళ్ళు మూసుకుని ఉంది, ఆమె మెడను చిన్నగా వెనకకు వంచుతూ. అర్జున్ ఆమె శిఖరపు అంచులను పేదాలతో ఒక్కసారిగా గట్టిగా పట్టుకుని పైకి లాగాడు. అంటూ శ్రావ్య వాడి మెడ చుట్టూ చేతులు వేసి మరికొంచెం దూరంగా జరిగింది. ఇంకా అనువుగా ఆమెకు వాడి పెదవులు తీయదనం ఇప్పుడు పూర్తిగా తాకుతూ ఉంది. మధ్య మధ్యలో వాడి పెదవులు మరియు వాడి తడి ఎంగిలి ఆమె తేనె రంగుల అందాలకు తగులుతూ ఉంటే తీయని నొప్పి శ్రావ్యకు పులకరింతను తెచ్చేస్తోంది. అర్జున్ అరచేతిని మెడ మీద నుండి చిన్నగా ఆమె భుజాల మీదకు తీసుకువస్తూ ఆమె వెన్నెముక అంతా నిమిరేస్తున్నాడు. చిన్నగా అలాగా అర్జున్ అరచేతిని ఆమె నడుం భాగానికి తీసుకువచ్చి ఆమె నడుము అతని అరచేతికి ఖచ్చితంగా సరిపోతుంది అన్నట్లుగా ఉండగానే గట్టిగా అక్కడ నొక్కి పట్టాడు. శ్రావ్య చిన్నగా ములుగుతూ అద్రు అని కళ్ళని మరికొంచెం గట్టిగా మూసేసింది. అర్జున్, నాకు అర్థం కావటం లేదే, నేనేం చేయాలో కూడా తెలియటం లేదు, కోరికేయాలనుంది కానీ నీకు నొప్పి పెడుతుంది కదా అని చాలా కంట్రోల్ చేసుకుంటున్నా అంటూ వాడి పెదవులను ఆమె భుజం దగ్గరికి తీసుకువచ్చి చిన్నగా కొరికాడు. శ్రావ్య అమాంతం వాడి ముఖాన్ని ఆమె ఎదకిందకి జరుపుకుంటూ గట్టిగా వాడి తల మీద ముద్దు పెట్టింది. అద్రు, నువ్వు నా వాడివే కదా, నేను కూడా నీ దానినే కదా, కాదని ఎందుకు అంటున్నావు, నాకు నువ్వు కావాలి అద్రు అంటూ చిన్నగా మూలుగుతూ ఉంది. అర్జున్ ఆమె గుండెల మీద అంతా ముద్దులు పెట్టేస్తూ తీసుకో, నీకెంత కావాలో అంత తీసుకో, ఇప్పటికీ నువ్వు కూడా మొత్తం నా దానివేలే, నాకు కూడా పిచ్చి ఎక్కుతోంది, ఏదేదో చేసేయాలనిపిస్తోంది, కానీ ఇప్పుడు చేయటానికి లేదు కదా అంటూ ఆమె పొట్ట మీద చిన్నగా చేతితో నిమురుతూ ఒక్కసారిగా చిన్నగా ఆమె బొడ్డు దగ్గర ముద్దు పెట్టేశాడు. అర్జున్ అలా ఆమె పొట్ట దగ్గర ముద్దు పెడుతూ, ఏయ్, నా చెలికి కడుపు నొప్పి తెచ్చుకొచ్చావంటే కోరికేస్తా నిన్ను, అర్థమైంది కదా అని మరొక్కసారి గట్టిగా అక్కడ ముద్దు పెట్టేశాడు. శ్రావ్య నవ్వుతూ వాడి జుట్టులోకి తన చేతి వేళ్లను పోనిస్తూ గట్టిగా పట్టుకుంది. అద్రు, నాకెప్పుడు నొప్పి లేదులే, పైకి రా అంటూ వాడిని కొంచెం పైకి లాక్కుంది. ఒక్కసారిగా వాడి గుండెలకి దగ్గరగా కిందకి జరిగి వాడి ఛాతి మీద గట్టిగా ముద్దు పెడుతూ, బుజ్జిబ్బాయ్, బాధగా ఉందా, నేను ఈ టైంలో ఇలా ఉండటం నీకు ఇబ్బందిగా ఉంది కదా, నేను నీకు సుఖపెట్టలేకపోతున్నాను అంటూ చిన్నగా ఫీల్ అవుతూ గట్టిగా వాడిని అదిమి పట్టుకొని పడుకుంది. అర్జున్ ఆమె జుట్టును తన చేతి వేళ్లతో దువ్వుతున్నట్లుగా చేసి ఆమె నెత్తి మీద ఒకసారి మరలా ముద్దు పెట్టుకుంటూ మరొక్కసారి ఆమె నుదుటి మీద కూడా ముద్దు పెట్టేశాడు. సుఖం అంటే ఏంటి, నీతో ఆ పని చేస్తేనే సుఖం కాదు, నీకు చెప్పాను కదా ముందే, మనం సుఖాన్ని ఒక్క క్షణంలో మర్చిపోవచ్చు, కానీ ఆ సుఖపడేటప్పుడు సంతోషపడతాం చూడు, మనస్ఫూర్తిగా, దానిని ఎప్పటికీ మర్చిపోలేము. నేను నీతో ఇప్పుడు కూడా అదే సంతోషాన్ని ఫీల్ అవుతున్నాను, కాకుంటే మన శరీరం ఒకరికొకరు అట్రాక్ట్ అయిపోతుంది కదా, అది ఇంకా ఏదేదో కోరుకుంటూ ఉంటుంది, అసలు దానికి ఎంత మనం ఇచ్చినా కూడా ఇంకా ఏదేదో కావాలి అని ఆశిస్తూనే ఉంటుంది, అందుకని కొంచెం టెంప్ట్ అవుతూ ఉంటుందిలే అప్పుడప్పుడు, అంతే కదా. సరే బుజ్జమ్మాయ్, నెక్స్ట్ వీక్ కూడా నేను నీకోసం ఇక్కడికే వస్తాను, అప్పుడు మన ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం, సరేనా, నాకు ఎంత కావాలంటే అంత నీ దగ్గర తీసేసుకుంటాను, నీకు కూడా ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాను, ఓకేనా అంటూ ఆమె చిట్టి ముక్కును వాడి చేతి వేళ్లతో పట్టుకొని చిన్నగా నొక్కుతూ అడిగాడు. శ్రావ్య తన కళ్ళను పైకెత్తి, అద్రు, నువ్వు భలే క్యూట్గా ఉంటావు తెలుసా, ఒక బుజ్జి బాబులాగా, నా దగ్గర అయితే మరీ క్యూట్గా చేస్తావు, నేనేదో నీకు అమ్మనైపోయినట్టుగా, నువ్వేదో నా బుజ్జి బాబు అయినట్టుగా అడ్డు ఆపకుండా వాడి చేతి మీద ముద్దులు పెడుతూనే ఉంది శ్రావ్య. అవునా, నువ్వు నాకు బుజ్జమ్మవా,
నేను నీకు బుజ్జిబాబునా అంటూ వాడు కొంచెం కిందకి జరిగేసి ఒక్కసారిగా గట్టిగా ఆమెను కొరికేశాడు. అద్రు అద్రు అంటూ ఆమెకి నొప్పి రావటం వల్ల చిన్నగా పిలిచింది. వాడు భుజం మీద తడుతూ సారీ సారీ అంటూ చిన్నగా ముద్దు పెట్టేశాడు. సరే, ఇప్పుడు ఒక పిచ్చి చెత్త పని చేసేద్దామా? నీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ నన్ను తిట్టకు నచ్చకపోతే అన్నాడు. శ్రావ్య అర్జున్ వైపు చూస్తూ, నువ్వేది చేసినా నాకు నచ్చుతుంది అద్రు, ఏం చేద్దాం? అయినా కూడా నేనెందుకు తిడతాను చెప్పు నిన్ను అని అడిగింది, వాడి తలకి ఆమె చేతి వేలతో మసాజ్ చేస్తూ. సరే అయితే రా, ఇప్పుడు ఎటు మన ఇద్దరం పనిచేసుకొని ఎంజాయ్ చేయడానికి లేదు కదా, నీకు కొన్ని బూత్ సినిమాలు చూపించేస్తాను, చూస్తావా అని అడిగాడు. బూత్ సినిమాలంటే పొద్దున్నే మా ఊర్లో నీళ్ళు దగ్గర కొట్టుకొని తిట్టుకుంటూ ఉంటారు చూడు, అలాంటివా అని అడిగింది ఎంతో ఉత్సాహంగా వాడి వైపు చూస్తూ శ్రావ్య. అద్రు నవ్వుతూ కాదు కాదు అన్నాడు, ఆమెను వాడి భుజానికి దగ్గరగా ఆనించుకుంటూ. మరి రోజు మా ఎదురుంటి సీతాలక్క వాళ్ళ ఆయన్ని తిడుతూ ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళిద్దరూ పిచ్చి పిచ్చి బూతు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు, అలాంటి సినిమాలా అని అడిగింది. అర్జున్ నవ్వుతూ, అమ్మ తల్లి ఆపు ఆపు, నీకు మీ ఊరికి ఒక దండం పెడతాను, నాకు నువ్వు ఒక్కదానివి చాలు, ఇంక మీ ఊర్లో ఏ సినిమాలు చూడక్కర్లేదు. నేను అసలు మన ఊరి సినిమాలు కాదు, అసలు మన దేశం సినిమాలు కూడా కాదు, ఫారిన్ కంట్రీలో వాళ్ళు సినిమాలు చూపిస్తాను నీకు, నోరు మూసుకుని మాట్లాడకుండా చూస్తావా, మధ్యలో ఆపమంటే చంపేస్తా అన్నాడు. శ్రావ్య వెంటనే ఉత్సాహంగా, అవునా, ఫారిన్లో కూడా బూతులు మాట్లాడుకుంటారా, బూతులు తిట్టుకుంటారా, సరే సరే పెట్టు చూస్తాను, మధ్యలో ఆపమని చెప్పనులే, నిజంగా చెప్పను అని అంది. అర్జున్ వెంటనే తన చేతితో తలకేసి కొట్టుకుంటూ, దేవుడా వసే, నువ్వు సుందరిలాగా ఆటలాడుకుంటున్నప్పుడు రంగాని చూశానని చెప్పావు కదా, వాళ్ళంటే నీ వాళ్ళు కాబట్టి నీకు చూడబుద్ధి కాక ఏడుపు వచ్చేసింది, కానీ మనకి కొంచెం మూడ్ రావాలి అంటే మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ ఏదైతే బాండింగ్ ఉందో అది ఇంకొంచెం పీక్స్లోకి వెళ్ళాలి అంటే ఇలాంటివి చూస్తే కొంచెం మంచిగా కిక్కెక్కుతోంది, మత్తెక్కుతోంది. అప్పుడప్పుడు అంటే ఎప్పుడు కాదులే, నేను అమ్మాయిలతో చూడలేదు ఎప్పుడు, మా రూమ్మేట్తో నేను కలిసి చూస్తూ ఉంటాం అని అన్నాడు. వెంటనే శ్రావ్య తన కళ్ళని పెద్దగా చేస్తూ, అవునా, మీరు కూడా చూస్తారా, మిమ్మల్ని చూడమని ఎవరు బలవంతం చేస్తారు, నాకంటే రంగనాయకి అమ్మ చూడాలి తప్పకుండా అని చూపిస్తుంది, మరి నీకు కూడా రంగనాయకమ్మలాగా ఇంకెవరైనా ఉన్నారా, అలా తప్పకుండా చూడాలి అని చూపించటానికి అని అంది కళ్ళని పెద్దగా చేస్తూ అర్జున్కి దగ్గరగా జరుగుతూ. అర్జున్ వెంటనే ఆమె పెదాలను చిన్నగా కొరికేసి, నువ్వు ఇంకా ఒక్క మాట మాట్లాడినా కూడా నేను నిన్ను తినేస్తాను, ముందు నువ్వు నన్ను ఆ మూవీని పెట్టనివ్వు, అయినా కూడా నేనెవరో చూడమంటే ఎందుకు చూస్తాను చెప్పు, నాకు ఇష్టమయ్యి అప్పుడప్పుడు నేను కూడా అబ్బాయినే కదా టెంప్ట్ అవుతూ ఉంటాను కదా, సో అందుకని చూస్తూ ఉంటాం వీకెండ్స్, అర్థమైందా, ఇప్పుడు నీతో చూద్దాం అనుకున్నాను, నీకు కూడా చూపిద్దామా అని అనిపించింది, అందుకే అడిగాను తల్లి, కొంచెం నోరు మూసుకుని చూస్తావా, లేదంటే నా మూడంతా దొబ్బిచ్చేస్తావా, నువ్వు ఇలాగే వాగావనుకో నేను నిజంగా నిన్ను కొరికేస్తా అంటూ గట్టిగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు. సరే సరేలే, అయినా నాకేం తెలుసు చెప్పు, నువ్వు ఇష్టపడి చూస్తావు అని, నీకు ఇష్టము, నువ్వు ఇష్టపడి చూసావు అంటే నాకు కూడా ఇంకా ఇష్టంలే, పెట్టు చూస్తాను అంటూ వాడి భుజంకి ఆనుకుని పడుకుంది శ్రావ్య. వెంటనే అర్జున్ వాడి మొబైల్ తీసుకొని కొంచెం దూరంగా ఒక పిల్లోని పెట్టి పిల్లోకి వాడి మొబైల్ని స్టాండ్ లాగా ఆనించి పెట్టాడు. వాడు ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఒక వీడియోని ప్లే చేశాడు. దానిలో ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి దొర్లుతూ ఇక గేమ్ని స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు. శ్రావ్య వెంటనే వాటిని చూస్తూ అద్రుని గట్టిగా పట్టుకుంది. నేనేమి ఇలా చూడలేదు అద్రు, సుందరి రంగా దూరంగా ఏదో చేస్తున్నట్టు చూశాను, కానీ మరీ ఇంత దగ్గరగా చూడలేదు అంటూ ఆమె ముఖాన్ని అర్జున్ భుజంలోకి దాపెట్టుకుంది. అర్జున్ ఆమె గడ్డాన్ని పైకెత్తుతూ, సరేలే చూడు దా, ఏం కాదులే, ఇదేం పాపం కాదులే, అది కూడా నువ్వు నాతో చూస్తున్నావు కదా, సో ఎప్పుడైనా ఒకసారి ఇలా చూస్తే తప్పేం కాదు, ఇప్పుడైనా మనిద్దరం అడల్ట్ అంటే పెద్దవాళ్ళం కదా, మనిద్దరికీ ఒకరి మీద ఒకరికి చాలా డీప్ కోరిక కూడా ఉంది కదా,
కానీ దానిని ఇప్పుడు తీర్చుకోలేకపోతున్నాం. నీకిప్పుడు కడుపు నొప్పి కదా, నీకు నొప్పిగా ఉంది కదా, నువ్వు పీరియడ్స్ టైంలో ఉన్నావు, కానీ నాకు నీతోటి పూర్తిగా చేసేయాలనిపిస్తోంది. మరి అలాంటప్పుడు ఇలాంటివి చూస్తే కొంచెం చల్లబడతాం కదా, అందుకే చూస్తున్నాను అంటూ ఆమె నెత్తి మీద జెన్యూన్గా చెప్తూ ముద్దు పెట్టుకున్నాడు. శ్రావ్య తన తలను చిన్నగా పైకెత్తి, నువ్వు చెప్పిన బూత్ సినిమాలు ఇవేనా? అందుకేనా నేను నిన్ను కోప్పడతాను అని అడిగావు అని చిన్నగా అద్రు వైపు చూస్తూ అడిగింది. అవును, అందుకే అడిగాను. సరే చెప్పు, ఇప్పుడు వద్దు అంటే ఆపేస్తాలే. ఆపేనా చూడనా? నీ ఇష్టం, నువ్వు ఏదంటే అది. నీకు నిజంగా కంఫర్ట్ లేదు అంటే నిజంగా నేను దానిని ఆపేస్తాను అని అడిగేశాడు. ఇక శ్రావ్య అర్జున్ వైపు చూస్తూ, ఉంచుకోలే, అయినా కూడా తప్పేం లేదులే. నిజంగా నువ్వు చెప్పినట్లు మనిద్దరం మనకిష్టమైనట్లే చూస్తున్నాం కదా, అయినా కూడా నువ్వు నాతోనే ఉన్నావు కదా, నీతో ఇలాంటివి చూస్తే నాకు కూడా తప్పుగా అనిపించడం లేదులే. నువ్వు నిజంగా వీటిని చూస్తున్నప్పుడు సంతోషపడతావా అని అడిగింది అర్జున్ వైపు చూస్తూ. అర్జున్ ఆమె వైపు చూసి, సంతోషం అంటే సంతోషమేమీ కాదు, బట్ జస్ట్ మనం ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్కి అలా వెళ్ళినప్పుడు కొంచెం రోలర్ కోస్టర్ రైడర్స్ అలాంటివి చేస్తూ ఉంటాం కదా, ఒక థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటాం చూసావా? సో అలాగే ఇది కూడా ఒక థ్రిల్ ఫీల్ అవ్వటానికి అంతే, అంతకు మించి ఏం లేదు. మరీ టూ మచ్ ఇష్టమైతే ఏం కాదు, అలా అని దానిని చూడకూడదు, అది బూతు అని దూరంగా పెట్టే టైప్ కూడా కాదు నేను. నార్మల్, అందుకే నీకు కూడా షేర్ చేస్తున్నాను అంతే అని చెప్పాడు. అప్పుడు శ్రావ్య, నాకు కూడా తెలుసులే, నువ్వు నాకు ఎందుకు చూపిస్తున్నావో అని అంది. అబ్బో, ఏం తెలుసో నీకు అన్నాడు. ఏం తెలుసు అంటే, పద్ది ఉంది కదా, పద్ది అదే నా క్లాస్మేట్, దానికి కూడా నా అలాగే ఇంటర్లోనే పెళ్ళి అయిపోయింది కదా, వాళ్ళ ఆయన కూడా దానిని ఏమీ చేత కావటం లేదు, వాడిని సరిగా సుఖపట్టడం లేదు అని ఇలాంటి సీడీలు తీసుకొచ్చి టీవీలో పెట్టి చూపిస్తూ ఉంటాడంట. అప్పుడు దానికి కూడా కొన్ని నేర్చుకొని అలాగే చేయమని చెప్తూ ఉంటాడంట. నిజంగానే అలా వాళ్ళు ప్రతి ఆదివారం లేదా శనివారం రాత్రి ఇవి పెట్టుకుని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారంట. నాకు చెప్పిందిలే, నువ్వు కూడా నేను అవి చూసి నేర్చుకోవాలి అని పెడుతున్నావా అని అడిగింది. వెంటనే అద్రు నవ్వుతూ, అబ్బో, నీకు బాగానే చాలా విషయాలు తెలిసే, నీ పద్ది మొగుడు ఎవరో కానీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడన్నమాట అయితే నీ ఫ్రెండ్ తోటి అన్నాడు. శ్రావ్య నవ్వుతూ, అవునంట, తను అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది నాకు, మీ రంగాకు కూడా ఓ 4 సీడీలు పట్టుకెళ్ళవే, అప్పుడు వాడే నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని చెప్తే నేనే తిడతాను దాన్ని. అయినా సరే కానీ అద్రు, నీకు నిజంగా ఇవి చూసి నేను నేర్చుకుంటే ఇష్టమా అని అడిగింది. అర్జున్ శ్రావ్య వైపు చూస్తూ, నేర్చుకుంటావా అని ముద్దుగా అడిగాడు, శ్రావ్యని ముద్దు చేస్తూ. నువ్వు దగ్గరుండి నేర్పిస్తే నేర్చుకుంటాను, నిజంగా. మన ఇద్దరం అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ సంతోషపడినంత సంతోషపడిపోదాం, సరేనా? నేను నీకు మొత్తం సుఖం ఇచ్చేస్తాను, నువ్వు ఏం నేర్చుకోమంటే అది నేర్చుకుంటాను, నిజంగా నువ్వు నాతోటి బాగా సుఖపడతావు కదా అని కళ్ళని పెద్దగా చేస్తూ చేతుల్ని బార్లా చాపి అడిగింది. ఇక అర్జున్ శ్రావ్య వైపు చూస్తూ వెంటనే ఆమె చేతుల్ని కిందకి దించుతూ వాడి నడుము చుట్టూ వేయించుకుంటూ, నిజంగానే నీతో చాలా సుఖపడతాను నేను, ఇంకా నిన్ను కూడా చాలా చాలా సుఖపెడతాను, నీకు కూడా ఎంత కావాలి అంటే ఎలా కావాలి అంటే అలా అడిగేసే నన్ను, సరేనా అన్నాడు ఆమె పెదవుల్ని తన పెదవుల్లోకి తీసుకుంటూ. శ్రావ్య అలాగే తన కళ్ళని తెరిచి పెద్దగా చేస్తూ అర్జున్ వైపు చూస్తూ ఉంది. అర్జున్ ఆమెని అలాగే ముద్దు పెడుతూ ఆమె పెదవిని చప్పరిస్తూ కళ్ళతోనే ఏంటి అన్నట్లు అడిగాడు. శ్రావ్య ఏమీ లేదు అన్నట్లు చెప్పింది వాడు ఇచ్చే ముద్దుని ఆస్వాదిస్తూ. ఎప్పుడు అర్జున్ ముద్దు పెడుతున్నప్పుడల్లా శ్రావ్య కళ్ళు మూసుకొని ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం కళ్ళు తెరుచుకొని అలాగే అర్జున్ వైపు చూస్తూ ఉంది. ఇప్పుడు వారిద్దరూ కళ్ళు తెరుచుకొని ఒకరికొకరు కళ్ళతోనే మాట్లాడేసుకుంటున్నారు. అర్జున్ ఇచ్చే ముద్దులో లోతుకి పోతుంటే అప్పుడు చిన్నగా శ్రావ్య కళ్ళు మూసుకుంది. అర్జునికి ఆమెను చూసి నవ్వుతూ ఆమె పెదవుల్ని చిన్నగా వదిలేశాడు. ఒక్కసారిగా ఊపిరి ఆడినట్లుగా శ్రావ్య శ్వాసను గట్టిగా పీలుస్తూ అంటూ, అద్రు నువ్వెందుకు అంత గట్టిగా ముద్దు పెడతావు, ఒక్కొక్కసారి నా పెదవి నొప్పి కూడా పుడుతుంది,
కానీ నువ్వు పెడుతూ ఉంటే నాకు ఎక్కడెక్కడో ఏదేదో అయిపోతూ ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది. అందుకే వద్దు అనకుండా నేను కూడా నీకు గట్టిగా ముద్దు పెట్టేస్తున్నాను. నీకు కూడా నొప్పి పుడుతుందా నేను అలా ముద్దు పెట్టినప్పుడు అని అడిగింది, వాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ. వాడు వెంటనే ఆమెని వాడి మీదకి లాక్కుంటూ వాడి 2 కాళ్ళ మధ్యలో ఆమెను పడుకోబెట్టుకుని ఆ అమ్మాయి గడ్డానికి చిన్నగా కొరుకుతూ, నాకేమీ నొప్పేం పుట్టదు, నాకు ఒక చిన్న పిల్లి వచ్చి చిన్నగా తన గోటితోటి గీకినట్లు అనిపిస్తుంది అంతే అని నవ్వాడు. శ్రావ్య అర్జున్ ఆ మాట చెప్పగానే తన కళ్ళని చాలా పెద్దగా చేస్తూ నోటిని తెరుస్తూ, హా ఏంటి పిల్లినా, నేను నీకు పిల్లిలాగా కనపడుతున్నానా అని అడిగింది మూతిని చిన్నగా ముడుచుకుంటూ. వెంటనే కాదు కాదు, నువ్వు కాదు పిల్లివి, నేనే పిల్లిని. నీ దగ్గర పాలు తాగి దొంగతనంగా అందమంతా నిన్ను నాకేస్తూ నీ మురిపాలన్నీ తాగేసే పిల్లిని నేనే, సరేనా? సరే మనిద్దరం ఇక సినిమా చూద్దామా అంటూ ఆమెని అలాగే పడుకోబెట్టుకున్నాడు. వాడి చేతులు ఆమె భుజం చుట్టూ వేసి గట్టిగా వాడి పొట్టకేసి అదుముకుంటూ ఇక మూవీ చూస్తూ ఉన్నాడు. ఆ సినిమాలో అమ్మాయి చిన్నగా వాడి కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని వాడి అమ్మాయి నోటితోటి సుఖపెడుతూ ఉండటం చూసేసింది శ్రావ్య. అప్పుడే అర్జున్ వాడి అయిన వేడి శరీరం శ్రావ్య ఎదభాగానికి తాకుతూ ఆమెకు అక్కడ వైబ్రేట్ కలిగేలా చేస్తున్నాయి. శ్రావ్య అర్జున్ వైపు చూస్తూ అందరూ అలా చెయ్యొచ్చా అని అడిగింది. ఆ మూవీలో అది చూసి శ్రావ్య అలా అడగగానే అర్జున్ ఆమె తలని నిమురుతూ ఇద్దరూ హెల్దీగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే చెయ్యొచ్చు అని అన్నాడు. మరి నీకు కూడా అలా ఇష్టమా అని అడిగింది. వద్దులే, ఇప్పుడు నీకు బాగలేదు కదా బజ్జో, నువ్వు నీకు హెల్త్ బాగున్నప్పుడు చూద్దాం అన్నాడు. శ్రావ్య సరే అంటూ ఇక అలాగే చూస్తూ నిద్రపోయింది. అర్జున్ శ్రావ్య భుజాన్ని పట్టుకొని చిన్నగా నిమురుతూ అలాగే చూస్తూ ఉన్నాడు వాడి సెల్ ఫోన్లో వచ్చే మూవీని. ఇక కొంచెం సేపటికి శ్రావ్య నిద్రపోగానే ఇక నిద్రపోయిందని తెలుసుకొని ఆమెను చిన్నగా పైకి లాక్కొని మొబైల్ ఆఫ్ చేసి తను కూడా కొంచెం సేపు పడుకున్నాడు. అలా వాళ్ళిద్దరూ కొంచెం సేపు పడుకొని నిద్ర లేచేసరికి సాయంత్రం 7 దాటిపోయింది. వెంటనే బయటికి చూస్తూ అద్రు చీకటి పడిపోయింది, నేను ఇంటికి వెళ్ళొద్దా అని అడిగింది. అర్జున్ ఈ రోజుకి ఇక్కడే ఉండు, రేపొద్దున నేను ఆఫీస్కి లేటుగా వెళ్తాలే, నువ్వు రేపొద్దున్నే వెళ్దువు గాని, అప్పుడు నీకు కొంచెం రెస్ట్ కూడా దొరికినట్లుంటుంది కదా అన్నాడు. ఇక అర్జున్ వారిద్దరికీ ఫుడ్డుని ఆర్డర్ చేసేశాడు. శ్రావికి ఇష్టమైనవి ఏంటి అని తెలుసుకున్నాడు. మరి వాటన్నిటినీ తెప్పించాడు, ఏమేమి తను తింటుంది అని తెలుసుకొని. రూమ్ బాయ్స్ వాళ్ళ ఫుడ్తో పాటు వాళ్ళ లాండ్రీ బట్టల ప్యాకెట్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు. ఇక అర్జున్ ఆమెకి తను తినేటప్పుడు మొదటి 2 ముద్దలు కలిపి శ్రావికి కూడా తినిపించాడు. ఇక ఇద్దరూ చక్కగా భోజనం చేశాక హ్యాపీగా మాట్లాడుకుంటూ పడుకున్నారు. అద్రు, ఈరోజు నువ్వు నాకు కొత్తగా కొన్ని నేర్పించేశావు కదా, మరి మనం నెక్స్ట్ కలిసినప్పుడు అలాగే చేద్దామా అని అడిగింది శ్రావ్య. తను పడుకునే ముందు చూసిన ఆ సినిమా గురించే ఆలోచిస్తూ. అర్జున్ ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ సరేలే అంటూ తన మొబైల్లో కొన్ని మెయిల్స్కి రిప్లై ఇచ్చేసి రేపు హాఫ్ డే లీవ్ పెడుతున్నట్టుగా మెయిల్ పంపించాడు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి. ఇక శ్రావ్యని దగ్గరగా తీసుకుంటూ సరే చెప్పు, మీ ఊరి విషయాలేంటి, ఇప్పుడు ఫ్రీగా వింటాను, నేను నువ్వేం చెప్పినా కూడా వింటాను అన్నాడు. శ్రావ్య ఎంతో సంతోషంగా తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అర్జున్కి చెప్తూ ఉంటే అర్జున్ వాటన్నిటినీ ఎంతో సంతోషంగా వింటున్నాడు. శ్రావ్య వాళ్ళ అమ్మమ్మ తాతకు శ్రావ్య అంటే చాలా ఇష్టమని తెలుసుకున్నాడు. కానీ తనకి అర్థం కాని ఒకటే విషయం, రంగాకి తనంటే ఇష్టం లేదు అని. ఎక్కడ శ్రావ్య చెప్పే మాటల్లో తనకి ఒక్క చోట కూడా తెలియటం లేదు. తను చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే రంగాకి కూడా శ్రావ్య అంటే ఇష్టం ఉన్నట్టే ఉంది. కానీ ఎందుకు రంగా శ్రావ్యకు దూరంగా ఉండి సుందరితో ఉంటున్నాడు అనేది మాత్రం తనకి అర్థం కాలేదు. శ్రావ్య చెప్పే మాటల్ని వింటుంటే ఆ ఊరు చాలా వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు ఏదో క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు అర్జున్ మొబైల్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాడు. అది ఓపెన్ చేసి చూసే లోపల శ్రావ్య వాటికి టక్కటక్క సమాధానం చెప్పేస్తుంది. అర్జున్ దానిని గమనించాడు. అర్జున్ ఇక ఆమె వైపే చూసి నువ్వు ఎంపీసీ తీసుకున్నావా ఇంటర్లో అని అడిగాడు. లేదు నేను బైపీసీ తీసుకున్నాను, నాకు చెట్లు అవన్నీ చాలా ఇష్టం, మా తాతకి కూడా పొలాలున్నాయి కదా, అందుకని మొక్కలు వాటి మీద నాకు బాగా ఇంట్రెస్ట్,
ఇష్టం, అందుకే నేను బైపీసీ తీసుకున్నాను, డిగ్రీలో కూడా బీఎస్సీ చేశాను అని చెప్పింది. అర్జున్కి రాజకీయం అంటే కూడా చాలా ఇష్టం. ఆ రాజకీయాలకి సంబంధించిన వార్తలను చాలా ఇష్టంగా ఇక తను ఆ న్యూస్ వింటూ ఉంటే శ్రావి కూడా ఎంతో ఇంట్రెస్ట్గా వింటూ ఉంది. జనరల్గా లేడీస్, అబ్బాయిలు పొలిటికల్కి సంబంధించిన న్యూస్ విన్నప్పుడు చాలా విసుక్కుంటూ ఫోన్ పక్కన పెట్టమని చెప్పడం కంప్లైంట్స్గా విన్నాడు వాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. కానీ శ్రావ్య మాత్రం అలా చేయకుండా చాలా ఇంట్రెస్ట్గా వింటోంది. అర్జున్ కొన్ని పొలిటికల్కి సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. కావాలని తను తడుముకోకుండా టకటక సమాధానం చెప్పేస్తోంది. తను బాగా వెనుకబడిన దేశాల పేర్లు చెప్తే వాటికి రాజధాని పేర్లు, అక్కడ రాజులు ఉంటారా లేదంటే ప్రెసిడెంట్స్ ఉంటారా, ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారా, అన్నిటి వివరాలు కూడా టక్కటక్క చెప్పేస్తోంది. అర్జున్ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు శ్రావ్య అలా చెప్తూ ఉంటే. అంటే తనకి ఎడ్యుకేటెడ్ పరంగా చాలా నాలెడ్జ్ ఉంది, జస్ట్ లోకజ్ఞానం లేదు అంతే అని అర్థం చేసుకున్నాడు శ్రావ్య గురించి. హాయ్ గైస్, 42వ ఎపిసోడ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా ఉంది? నచ్చిందా? కొన్ని చిన్న చిన్న సంఘటనలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ రియాలిటీతో పోలిస్తే చాలామంది ఇళ్లలో యాక్సెప్ట్ చేసే విషయం, అలాగే చాలామంది ఇళ్లలో యాక్సెప్ట్ చేయని విషయాలు ఇవి. సో ఏ విషయమైనా సరే మనం యాక్సెప్ట్ చేస్తే అది హ్యాపీగా ఉంటుంది, మనం యాక్సెప్ట్ చేయకపోతే అది మనకి బూతులాగా కనపడతాయి, అంతే తేడా. దీనిలో ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా రాయాలి అని మేము అనుకోవటం లేదు. అలాగే ఇక్కడ చెప్పే పేర్లు కానీ ఏదైనా సరే ఏదో కాకతాళీయంగా కలిసి ఉంటాయి తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరి పేర్లను తప్పుగా చూపించాలి అని నేను అస్సలు అనుకోవటం లేదు. ఇది కేవలం నా కల్పితమైన స్టోరీ మాత్రమే. తప్పకుండా దీనిని ఆదరిస్తారు కదా. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్, కామెంట్, షేర్ నా ఛానల్కి చాలా సపోర్ట్ని ఇస్తుంది. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది కదా. ఓకే, మరి తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దామా? అంతవరకు ఉంటాను. బాయ్.